తప్పు. క్లియర్ కట్ కదా, కదా అలా కాదట. అతను నన్ను క్వశ్చన్ అడగగానే నేను అనేయాలట ఉగ్రవాదిలాగా, రాముడు దేవుడు కాదు యేసుప్రభు దేవుడు అనేయాలట. అప్పుడు ఇంకా అందరూ నన్ను మనం నువ్వు ఎవరికి ఏం చెప్పకలేదు, ఇంకా సత్యం చెప్పకలే, సువార్త చెప్పకలే. మూర్ఖులు ఉన్నారు తమ్ముడు క్రిస్టియానిటీలో, కొంతమంది మూర్ఖులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా బుర్ర పనిచేది. ఇంకా వాళ్ళకి నాకు తెలిసి అసలు వాళ్ళ సంఘాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇలాగ ఉగ్రవాదుల్లో తయారు చేస్తారేమని భయం వేస్తుంది. మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన నిజ రక్షకుడును సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతా బాగున్నారు కదా? మీరందరూ క్షేమంగా ఉండాలని మా అనుదిన ప్రార్థన. అలాగే మీరు కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు, ప్రభు నాకు ఇచ్చిన సంఘం కొరకు ప్రార్థించాలని సవినయంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మీరు ఈ పాటికే థంబ్నెయిల్ చూస్తుంటారు, క్యాప్షన్ కూడా చదివి ఉంటారు. అయితే జాన్ బాబు గారు ఎందుకు వచ్చిన గొడవండి, మరలా విపి రెడ్డి గారి జోలికి వెళ్ళడం ఎందుకు, మరలా వీడియోలు పెట్టడం ఎందుకండి, ఈ మధ్యకాలంలో బ్రేక్ అయ్యారు కదా, అట్లాగే కంటిన్యూ చేస్తే బాగుండేది కదా అని మీలో ఎవరూ కామెంట్ రాయకండి. వాస్తవానికి విపి రెడ్డి గారి హైదరాబాద్ ప్రయాణం తర్వాత కేఆర్ టీవీలో క్రాంతి కుమార్ అనే ఒక జర్నలిస్టు, ఒక హిందూ జర్నలిస్టు ద్వారా ఇంటర్వ్యూ జరిగిన తర్వాత దాదాపుగా యూట్యూబ్లో ఉన్నటువంటి క్రైస్తవ యూట్యూబర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్రియేటర్స్, పాస్టర్స్ కావచ్చు, విశ్వాసులు కావచ్చు, క్రైస్తవ అభిమానులు కావచ్చు, అందరూ కూడా మరి విపి రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఓకే అండి. అయితే నేను మాత్రం ఆయన మీద వీడియో చేయలేదండి. సరే ఏమో పోనీ, ప్రతిసారి మనం ఆయన తప్పుపట్టడం దేవుని దృష్టికి అంత మంచిది కాదేమో అని ఆలోచించి నేను ఆయన పైన వీడియో చేయటం దాదాపుగా మానేశాను. మీరు చూస్తున్నారు కదా, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చర్చి వర్తమానం అప్లోడ్ చేశాం. నేను ఆయన్ని విడిచిపెట్టినప్పటికీ విపి రెడ్డి గారు మరలా నా ప్రస్తావన తెస్తూనే ఉన్నారండి. ఆ ప్రస్తావన ఏంటి అన్నది ఆయన రీసెంట్ వీడియోలో మాట్లాడిన ఒక బిట్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మొన్న ఎవరో జాన్ బాబు అని ఎవరో వెళ్ళాడంట వాళ్ళ దగ్గరికి, అది మొత్తం మీద ఏదో కించపరిచి వచ్చాడంట అక్కడ ప్రభుని. అతనికి సరిగా డెప్త్ లేదు కదా, బైబిల్ సరిగా తెలియదు అతనికి. మొత్తం మీద ఏదో వాళ్ళకి ఏదో చెప్పి వచ్చాడు. దానివల్ల ఏదో కొన్ని 2-3 వీడియోలు పెట్టారు, అంతే. అక్కడితో అయిపోయింది. అదే ప్లేస్లో నేను ఉంటే ఎప్పటికీ యూట్యూబ్ పగిలిపోను అనమాట. సరే, చూశారు కదండి. ఆయన ఏదో ఒక సందర్భంలో ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో నన్ను మాట్లాడేటువంటి విధానం అనేది ఆయన మానుకోలేదు. అది మంచి కానీ చెడు కానీ. నా థంబ్నెయిల్స్ అయితే వాడడు కానీ భయం, వాడితే ఎక్కడ పాపులర్ అయిపోతాడో జాన్ బాబు అన్న అని. సో నా సందర్భాలు మాత్రం ఖచ్చితంగా అక్కడక్కడ వాడే ప్రయత్నం చేస్తాడు. సరే రెడ్డి గారు, మీరేమంటున్నారు? ఆ జాన్ బాబు ఏదో వెళ్ళాడంట, మరి ఆయనకంటే బైబిల్ తెలియదు, లలిత్ గారి దగ్గరికి వెళ్ళాడు అన్న సందర్భాన్ని చెప్తున్నారు మీరు. ఓకే, నిజమే, నాకు బైబిల్ అంతా తెలుసని నేనైతేనండి ఏనాడు స్టేట్మెంట్ చేయలేదు. నేను నేర్చుకునేటువంటి స్టేజ్లోనే ఉన్నాను. నాకు తెలిసి బైబిల్ అంతా ఏ మనిషికి, ఏ సేవకునికి, ఏ రీసెర్చర్కి, ఎవరికి అంతు చిక్కదండి. మనం చనిపోయేంత వరకు నేర్చుకునేవారుగానే ఉండాలి.
కనుక నేను అదే వేలో నేను నేర్చుకుంటూ నాకు యూట్యూబ్ ద్వారా కానీ సంఘ పరిచర్య ద్వారా కానీ ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న మీటింగ్స్లో కానీ నేను నేర్చుకున్నటువంటి విషయాలను బోధిస్తూ దేవుని కొరకై పోరాటం చేసేటువంటి ఒక యోధునిగా, ఆత్మలను సంపాదించే ఒక కాపరిగా, నడిపించే ఒక కాపరిగా, ఆత్మలను సంపాదించేటువంటి ఒక దేవుని బిడ్డగా నేను జీవిస్తున్నాను. దేవుని సేవకునిగా, దేవుని పాద సేవకునిగా నేను జీవిస్తున్నాను. అయితే రెడ్డి గారు, మీరు అన్నటువంటి మాటకు ఇప్పుడు నేనేదో నొచ్చుకొని పోయి బాగా మాట్లాడటం అని కాదు, కానీ కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీతో మాట్లాడాలి అని నేను భావిస్తున్నా. జాన్ బాబుకు బైబిల్ తెలియదు అని మీరు ఎట్లా డిక్లేర్ చేశారు? కొంచెం నాకు తెలియజేస్తారా? అట్లాగే మీరు యేసు ప్రభువుని నమ్ముకొని ఎంతకాలం అయింది? యేసు ప్రభువులోకి వచ్చి మీరు కొంచెం తెలియజేస్తారా? ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 20 ఏళ్ళు అయిందా? లేదా ఎంత అయిందో కొంచెం చెప్తారా? ఎందుకంటే నేను పుట్టక ముందే నా కుటుంబంలో మా నాన్నగారు దేవుని సేవలో నమ్మకస్తునిగా జీవించినటువంటి ఒక దైవ సేవకుని గర్భాన పుట్టినటువంటి వాడిని నేను. అట్లాగే నేను పుట్టక ముందే దేవుడు మా అమ్మగారితో చెప్పి కుమారునిస్తున్నానని, యోహానని పేరు పెట్టమని చెప్పి మరి దేవుడు మగ సంతానాన్ని ప్రభు ఇచ్చారు. అంటే నాకంటే ముందుగా 2 అక్కలు చనిపోయారు, నాకు పైన అన్న అక్క ఉన్నారు. అయితే ఆ సందర్భంలో నాకు ముందున్నటువంటి 2 మరి ఆపరేషన్ చేసి తీశారంట. అయితే ఈసారి నేను ఇస్తున్నాను గనక ఆపరేషన్ లేకుండానే పుడతాడు అని కూడా దేవుడు చెప్పాడంట. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని మహిమ కొరకై చెప్తున్నాను, ఆయన ఘనత కొరకై చెప్తున్నాను. ఓకే అండి. మా అమ్మగారితో అలాగ చెప్తే నేను ప్రభు ఎలాగ చెప్పారో అలాగే జన్మించడం జరిగింది. అలాగే యోహాను అనే పేరు కూడా నాకు పెట్టారు. జాన్ అంటే యోహాను అని మీ అందరికీ తెలిసిందే కదా. ఓకే రెడ్డి గారు, కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నా పుట్టుకే క్రైస్తవ్యంలో పుట్టడం జరిగింది. వాస్తవంగా తాతల కాలానికి అన్యులంటే ఓసీ అనండి. మీలో చాలామందికి తెలియదు. ఓసీ, మా తాతలు ఓసీ, ఎస్సీ కాదండి. అయితే నాన్నకాలానికి, తాతల కాలంలో నాన్నకాలానికి తాతయ్య నానమ్మ ప్రభువుని ఎరిగారు కనుక ఆ తర్వాత నాన్నను ప్రభువులో పెంచడం జరిగింది. అట్లాగే నాన్న మమ్మల్ని ప్రభువులో పెంచడం జరిగింది. టోటల్గా నేను ఓసీకి సంబంధించిన వ్యక్తిని. సాధారణంగా ఈ సందర్భం నేను ఎప్పుడూ ఎవరితో మాట్లాడలేదు. రెడ్డి గారు ఈ అవసరతను బట్టి నేను మాట్లాడుతున్నాను. ఓకే. అయితే నా ఎక్స్పీరియన్స్ అంత లేదు మీ బైబిల్ యొక్క అనుభవం అన్నది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. 50+ నేను ఉన్నానండి. సో బహుశా రెడ్డి గారు 40+ ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. సరే, ఏది ఏమైనా నాకంటే చిన్నవాడైనా సరే మొదటి నుంచి విపి రెడ్డి గారు అని సంబోధించడం నాకు అలవాటు. అయితే ఆయనైతే వాడెవడో జాన్ బాబు అంట, ఒక సందర్భంలో ఎక్కడో తెనాల్లో ఉంటాడంట, ఏదో క్రీస్తు విజయం ఛానల్ అంట. ఈ మధ్య అయితే ఆ జాన్ బాబు బైబిల్ తెలియదు అంటూ మీ సంబోధన బట్టే మీ విఘ్నత, మీ దైవత్వము, మీలో ఉన్న పరిశుద్ధాత్మ నడిపింపు ఏంటి అన్నది ప్రజలకు అర్థమైపోతుందండి. గుర్తుంచుకోండి. నిజంగానే మీకు కాస్త నోటి దూల ఎక్కువ ఉంది. నోటి దూల అనే పదానికి తప్పుగా ఎవరు భావించొద్దు. దురద అని అర్థం. నోటి దురద మీకు ఎక్కువగా ఉంది అన్నది నేను ఈ గతంలో వాడేవాడిని. అది వాస్తవమేనని మరొకసారి ఇలా నిరూపించుకుంటూనే వస్తూ ఉన్నారు కొంతమంది విషయంలో. సరే, బైబిల్ నాకంటే మీకు ఎక్కువేం తెలుసో కొంచెం చెప్పండి. బైబిల్ ఎందుకు తెలియదని మీరు తీర్పు తీర్చారో కొంచెం చెప్పండి. నువ్వు నాకంటే సీనియర్వి కాదు. వాస్తవంగా నేను క్రిస్టియానిటీలో పుట్టాను, నువ్వు క్రిస్టియానిటీలో పుట్టలేదు. నువ్వు క్రైస్తవునిగా మారకముందు రామభక్తుడని చెప్పావు. మీ తండ్రి గారు కూడా రామభక్తులని చెప్పారు. అందుకేనేమో జై శ్రీరామ్ అనగానే పాపం సంతోషంగా జై శ్రీరామ్ అంటూ ఏ దైవజనుడు కూడా చేయనటువంటి ఇన్ని సంవత్సరాల కాలంలో
క్రైస్తవ లోకంలో, క్రైస్తవ చరిత్రలో నాకు తెలిసి విశ్వాసులు కూడా జై శ్రీరామ్ అని చెప్పడానికి భయపడతారు, జై శ్రీరామ్ అని చెప్పడానికి ఒప్పుకోరు. అలాంటిది మీరు చాలా టాలెంటెడ్గా చెప్పాలి అని భావించి మీరు జై శ్రీరామ్ అని చెప్పి క్రైస్తవ సమాజాన్ని అంతటినీ అవమానించారు అని క్రైస్తవ్యం అంతా కోడై కోస్తూ ఉంది. ప్రతి ఒక్క క్రైస్తవ యూట్యూబర్ కూడా మీ మీద పోస్టులు పెడుతూనే వస్తున్నారు, నేటికి కూడా మీ మీద లైవ్లు చేస్తూనే వస్తున్నారు, నేటికి కూడా దానికి సమాధానం చెప్పుకోలేక పాపం చాలా తలక్రిందులైపోతూ ఉన్నారు మీరు కూడా. ఇది వాస్తవం. ఈ సందర్భంలో మరి నేను విపి రెడ్డి గారిని విమర్శిస్తూ మీరు తప్పు చేశారు, జై శ్రీరామ్ అని చెప్పకుండా ఉండాల్సింది అంటూ పెట్టినటువంటి కొన్ని పోస్టుల్ని మీకు చూపిస్తానండి, మీరు చూడండి. కేఆర్టీవీ క్రాంతి కుమార్ అండ్ విజయప్రసాద్ రెడ్డి మధ్య జరిగినటువంటి ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది అంత సులభంగా తీసివేసేటువంటి ఇంటర్వ్యూ కాదు అది. ఎందుకంటే మొత్తం క్రైస్తవ విలువల్ని తాకట్టు పెట్టినటువంటి ఇంటర్వ్యూ అది. అటువైపు క్రాంతి ఏమి సాధించాలనుకున్నాడో సాధించేశాడు. తాను ఈ వ్యక్తి చేత, అంటే ఒక క్రైస్తవ ప్రతినిధి చేత తన దేవుడికి సంబంధించినటువంటి నినాదాలు చేయించాలని కోరుకున్నాడు, చేయించాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరిని ఇంటర్వ్యూ చేసినా సరే తన దేవుని పేరును ఉచ్చరించేటట్టుగా చేస్తాడు. అలా మరి వీకేఆర్ వెళ్ళి తర్వాత వెంటనే ఈ వ్యక్తి వెళ్ళేటప్పటికీ వీకేఆర్ చెప్పినట్టుగానే నేను చెబితే ఏం బాగుంటుంది, నాకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ఉండాలి కదా, ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉండాలి కదా అనేటట్టుగా అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఎందుకంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టిది ఇంకో దారిని, క్రైస్తవం ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉంది. క్రైస్తవ భావజాలం ఏంటో మిగిలినటువంటి వ్యక్తులు కూడా తెలుసు, ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అక్కర్లేదు, ఇప్పుడేదో ఉలికి పడాల్సిన అక్కర్లేదు. మరి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ సంప్రదాయాన్ని నేను పాటిస్తే నాకు వచ్చిన గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనుకున్నాడేమో తెలియదు. కానీ ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టిది ఒక దారి అనేటట్టుగా వెళ్ళి వాళ్ళ దేవుల పేరట నినాదాలు చేశాడు. చేసినటువంటి ఆ గందరగోళం అంతా మనకు తెలిసిందే కదా. క్రైస్తవ విలువల్ని ఎంత దిగదార్చాడు కదా, చాలా తప్పు చేశాడు. చాలా బాధగా అనిపించింది, నాకైతే చాలా బాధగా అనిపించింది. అదొక బాధ అయితే ఇప్పటికే ఆయన అనుచరులు కామెంట్ సెక్షన్లోకి వచ్చి విజయప్రసాద్ చేసింది నిజం నిజం అనేటట్టుగా వాళ్ళు సమర్థిస్తుంటే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. దీని గురించి మృత్యుంజయ అన్న ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ నా దగ్గరకు వచ్చింది, దీన్ని నేను చదివి వినిపిస్తాను. తమ్ముడా ప్రసాద అంటే విజయప్రసాద్ రెడ్డి గురించి అని నేను అనుకుంటున్నాను. మరి మృత్యుంజయ అన్న ఆయన్నే అన్నాడో లేదో నాకు తెలియదు, ఎందుకంటే అన్నని ఈ వివాదంలోనికి నేను లాగడం నాకు ఇష్టం లేదు. నేనైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని బట్టి విజయప్రసాద్ రెడ్డినే మనసులో పెట్టుకుని అన్నాడేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అనకపోయి ఉంటే కనుక మృత్యుంజయ అన్నకి ఈ వివాదానికి అసలు సంబంధం లేదు. ఒకవేళ ఏదైనా ఇందులో కాంట్రవర్సీ ఉంటే అది నేనే తీసుకుంటాను. తమ్ముడా ప్రసాద, ప్రభువును కొల్లబొడిచావు కదయ్యా అని టైటిల్ పెట్టాడు. అంటే ప్రభువుని మరలా సిలువెక్కించావు కదయ్యా అని అన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. అందులో మొట్టమొదటిగా చూడండి, సోదరుడు ప్రసాద్ అంటున్నాడు రాముడు హిందువులకు దేవుడు, యేసు క్రైస్తవులకు దేవుడు అని. జవాబు చెప్పడం చేతగాక చెప్పే ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకోవడమే కాక యాంకర్ వేసిన ప్రశ్న తప్పు అంటూ ఎదురు తిరిగి తన అన్యమతవాద మైండ్ సెట్, ప్యాగనిస్టిక్ మైండ్ తానే సామాజిక ఛానల్ సాక్షిగా బయట పెట్టుకున్న ప్రసాద్ని క్రైస్తవ సంఘం ఎప్పటికైనా క్షమిస్తుందా? అక్కడికి వెళ్ళి రాముడు దేవుడా యేసుప్రభు దేవుడా అంటే ఒక క్రైస్తవుడు ఏమని సమాధానం చెప్పాలి? రాముడు మీకు దేవుడు, యేసుప్రభు మాకు దేవుడు, ఇదా సమాధానం అని ఎంత బాధపడుతున్నాడు అన్న. తర్వాత చూడండి, మీనమేషాలు లెక్క పెట్టకుండా సరైన ప్రశ్న సూటిగా ప్రసాద్ గుండెల్లో దింపిన యాంకర్ను నేను అభినందిస్తున్నాను. నేను కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే యాంకర్ తన ప్రశ్నని సూటిగా అడిగాడు, కానీ ఇక్కడ విజయప్రసాదే చెతికిల పడ్డాడు సమాధానం చెప్పలేక. నేను కూడా యాంకర్ని అభినందిస్తున్నా ఈ విషయంలో. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. విజయప్రసాద్ రెడ్డిని ఇంకా వెనకేసుకుని వస్తున్నటువంటి గుడ్డి అంధభక్తులారా, అంధ విశ్వాసులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మాకేం వ్యక్తిగతంగా విజయప్రసాద్ రెడ్డి మీద కోపం లేదు,
విజయప్రసాద్ రెడ్డి క్రైస్తవ ప్రతినిధి. ఒకవేళ విజయప్రసాద్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో అద్భుతంగా సమాధానం చెప్పి ఉంటే శబాష్ అని ఉండేవాళ్ళం. ఆ ఇంటర్వ్యూని మా ఛానల్లో కూడా పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే సిద్ధాంతపరంగా మనకు ఎన్నో విభేదాలు ఉండొచ్చు, వ్యక్తిగతంగా మనకు ఎన్నో విభేదాలు ఉండొచ్చు, కానీ మన క్రైస్తవ్యాన్ని రిప్రజెంట్ చేసే విషయంలో మనం రాజీ పడం. నేను చెప్పాను కదా, వీకేఆర్ వెళ్ళాడు, ఆ వ్యక్తి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా సరే ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. శబాష్, వీకేఆర్కి నాకు మధ్య విభేదాలు ఉన్నాయి, ఇప్పటికీ నేను ఆ వ్యక్తితో విభేదిస్తాను. కానీ మన క్రైస్తవ్యాన్ని రిప్రజెంట్ చేసే విషయంలో అందరం ఒకటే. హరే కృష్ణ హరే కృష్ణ అనమాట. విన్నారా? హరే కృష్ణ మీరు విన్నారా? చూసారా, ఒక ముష్టి ఆవిడ ఒక కుష్టి ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో. గోవిందా అది శభాష్, సంతోషమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. విజయ్ కుమార్ గారు, ఈ విషయంలో మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ మరికొంతమంది పాస్టర్లను చూద్దాం ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? మీరు యేసుప్రభువుని నమ్ముతున్నారా? ఎవరు? మీరు యేసుప్రభువుని నమ్ముతారు అంటే నమ్మితేనే చెప్పాలా? నమ్మితే కదా చెప్తారు. ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళే ప్రైజ్ లార్డ్ చెప్పాలి అని చెప్పాడు. అది రూల్, బాగుంది. ప్రైజ్ లార్డ్ అంటే దేవుణ్ణి మహింపరచటం, అంటే యేసుక్రీస్తుని మహింపరచటం. కాబట్టి యేసుక్రీస్తుని మహింపరిచేది ఎవరు? యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళే కదా. కానీ మళ్ళీ అదే విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారు చూడండి. ప్రైజ్ ది లార్డ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను అడుగుతున్నాను. గౌరవంతో చెప్తున్నారు. నేను గౌరవంతో, నా మీద ఉన్న గౌరవంతో. అవును. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా. మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా. జై శ్రీరామ్. రైట్. మీ మీద నాకు ప్రేమ ఉంది, మీ మీద నాకు గౌరవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను ప్రైజ్ ది లార్డ్. జై ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్. హాస్టల్గా నేను ఎంతో మిమ్మల్ని గౌరవిస్తానండి. కానీ మీరు కొన్ని విషయాల్లో పొరపాటుగా ప్రవర్తిస్తున్నారు. వాటిని ఖచ్చితంగా నేను ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వారిని గెలుచుకోవటం కోసం, వారి కోసం ఇంటర్వ్యూ జరగటం కోసం, లేకపోతే ప్రేమ అని, గౌరవం అని మీరు జై శ్రీరామ్ అంటున్నారు. జై శ్రీరామ్ అని ఎవరు అనాలి అనే దానికి ముందు మీరు ఏం చెప్పారు? రాముని నమ్మిన వాళ్ళే జై శ్రీరామ్ అనాలి. కానీ వాళ్ళు గౌరవిస్తున్నారు కాబట్టి నేను అనేస్తాను అంటున్నారు. జై శ్రీరామ్ అంటే అర్థం ఏంటంటే, ముందు జై శ్రీరామ్ అంటే రాముడి యొక్క జయాన్ని కోరుకోవటం. యేసు రక్తమే జయం అంటాం, అంటే యేసు రక్తానికి జయం కలగాలి అని మనం కోరుకుంటున్నామండి. అలాగే జై శ్రీరామ్ అంటే రాముడి యొక్క జయం కలగాలి అని కోరుకుంటున్నట్టుగా. కాబట్టి రాముడు దేవుడిని నమ్మకుండా జై శ్రీరామ్ అని ఎలా అంటారు? అది మీ యొక్క విజ్ఞతకి విడిచిపెడుతున్నా. అలాగే రాముడు అంటే విష్ణు యొక్క అవతారం. విష్ణు అంటే హిందుత్వము. హిందుత్వం యొక్క లక్షణాలు ఏంటి, హిందుత్వం యొక్క సిద్ధాంతాలు ఏంటి అనేది చాలా విషయాలు ఉంటాయి. హిందుత్వానికి క్రైస్తవానికి కుదరదు చాలా విషయాల్లో సిద్ధాంతపరంగా. రైట్. కొన్ని క్లిప్స్ మీరు చూశారు కదండి. రైట్. దీనికి నీకు చేతనైతే సమాధానం చెప్పుకోండి, లేదనుకోండి సైలెంట్గా ఊరుకోండి. మరి మధ్యలో నా ప్రస్తావన తేవటం దేనికి చెప్పండి? నేను కదిలించుకోలేదు కదా, నా జోలికి మీరు రాకూడదు కదా. ఏమండి, మీరు కొంతమంది నాకు తెలుసు మీరు ఏం కామెంట్ రాస్తారంటే, అన్నా సరే పోనీ ఆయన ఏదో మాట్లాడితే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా, ఫోన్ చేసి మాట్లాడితే మనకి సమస్య ఉండదు కదా, మనలో మనమే తిట్టుకోవటం అన్నట్లుగా హిందువులకు మనం తేలికైపోతున్నాం కదా అని ఎవరు కామెంట్ దయచేసి రాయకండి వీడియో కింద. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 times ఆయనకి కాల్ చేశాను. 1 time కాదండి, 2 times ఆయన కాల్ చేశాను. మాట్లాడదాం, ఇలా మాట్లాడకండి అని చెప్దామని. ఆయన రింగ్ అయింది కానీ నా కాల్ అని తెలిసి ఆయన లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే గతంలో 1 అర లిఫ్ట్ చేశాడండి, అది నా నంబర్ అని ఆయనకు తెలుసండి. సో కనుక పోనీ బిజీగా ఉంటే తర్వాత ఆయన చేశాడా? తర్వాత కూడా చేయలే, వెయిట్ చేశాను ఒక పూటంతా, ఒక రోజంతా. కనుక నేను మరలా తిరిగి వీడియో రూపంలోనే ఆయనకి జవాబు ఇవ్వడానికి సిద్ధపడి ఈ వీడియోని తయారు చేస్తున్నాను. ఇది ఇక్కడ విషయం, దీని మీరు గమనించండి. ఏమండి, ఆయనకి మాట్లాడటం చేత కాలేదండి, ఆయనకి మాట్లాడటం చేత కాలేదండి. ఏమండి, కొంతమంది ఇప్పుడు నేను కరుణాకర్ దగ్గర ఒక చిన్న చర్చా కార్యక్రమం చేశాను. అంతకంటే ముందు లలిత్ కుమార్ గారి దగ్గర ఒక ఇంటర్వ్యూ ఆయన చేశారు. ఇంటర్వ్యూ అంటే ఏంటి? వాళ్ళు అడుగుతారు, మనం జవాబు చెప్పాలి సహజంగా. చర్చ కార్యక్రమం అంటే ఏంటి? మెయిన్ వాదోపవాదాలు కాకుండా శాంతియుతంగా ఒక అంశం గురించో లేకపోతే కొన్ని అంశాల గురించో మాట్లాడుకోవడం.
కాబట్టి దీనిలో నాది పై చేయి కాలేదు, కరుణాకర్త పై చేయి అయింది, లలిత్ గారిది పై చేయి అయింది అంటూ మన క్రైస్తవ సోదరులు వెంటనే లైవ్లు చేయడం, మాట్లాడటం చేశారు. సరే పోనీలే అని నేను సైలెంట్ అయినా మరలా చేస్తూ ఉంటే నేను రిప్లైగా కౌంటర్ పెట్టాల్సి వచ్చింది. ఏమండి, కాస్త ఆగాలి కదా, కొంచెం ఆలోచించాలి కదా, అసలు అక్కడ సందర్భం ఏంటి, అక్కడ సన్నివేశం ఏంటి. ఏమండి, నీకు మీ అందరికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ధైర్యంగా నాకులాగా ఎవరైనా మీరు ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఆయనతో మాట్లాడి రాగలరా? ఈ యూట్యూబర్స్లో ఎవరైనా సరే ఏం చేయలేరు. అదేమంటే మా దగ్గరకు రండి, మేము ఛార్జీలు ఇస్తాం, హోటల్ బుక్ చేస్తాం అని మాట్లాడేవాళ్ళే తప్ప లలిత్ గారితోనైనా కరుణాకర్తోనైనా ముఖాముఖి దమ్ముగా అతను ఆఫీస్కి వెళ్ళి కూర్చొని అక్కడంతా కూడా పరిశీలించి మాట్లాడి ధైర్యంగా వారితో కలిసి భోంచేసి ప్రేమను పంచి తిరిగి వచ్చినటువంటి ఏకైక వ్యక్తిని నేనే. మిగిలిన వాళ్ళంతా మన క్రైస్తవ సమాజంలో నిందిస్తున్నాను అనుకోకండి, ఏదో ఇళ్లలో కూర్చొని లైవ్లు చేసుకోవడం తప్ప బయటకు వచ్చి మీరు ఏం చేశారు, ఎవరిని ఢీ కొట్టారు? సరే, గెలుపు ఓటములు తర్వాత పక్కన పెట్టండి, ఎవరితో మీరు మాట్లాడగలుగుతున్నారు? ఏదైనా మాట్లాడినా నువ్వెంతంటే నువ్వెంత, ఒరే అంటే ఒరే. క్రైస్తవ్యాన్ని నాటికి దిగజార్చకండి, దయచేసి క్రైస్తవ విలువల్ని కాపాడండి, దేవుని మహిమను పాడు చేయకండి, దేవునిని ఘనపరచండి. ఏమండి, వాస్తవానికి లలిత్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారండి, హిందువులు కొంతమంది ఆయనకి ఫోన్ చేసి జాన్ బాబు గారితో నువ్వు సరిగా మాట్లాడలేదు, ఆయనే నిన్ను డామినేట్ చేశాడు అన్నట్లుగా జాన్ బాబు గారితో మీరు ఎందుకు ఖండితంగా మాట్లాడలేదు అని ఫోన్ చేశారండి. ఇది పద్ధతి కాదు కదా, ఇది ఒక ప్రేమపూర్వకమైన వాతావరణంలో చర్చించుకున్నామని నేను సమాధానం చెప్పానండి అని చెప్పారు. మరి దీనికి ఏమంటారు? మళ్ళా కొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఈ జాన్బాబు కరుణాకర్తో మాట్లాడాడు కానీ సరిగా జవాబు చెప్పలేకపోయాడే. అబ్బబ్బా, నేనైతేనా ఏమండి, అందరం అలాగనుకుంటాం. చూసేటప్పుడు మంచి ఐడియాస్ వస్తాయి, విన్న తర్వాత మంచి రిఫరెన్స్ గుర్తులు వస్తాయి. అక్కడ దిగిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు డిఫెండ్ చేసుకుంటూ, వాదిస్తూ, ప్రేమతో చర్చిస్తూ, దైవికమైన వాతావరణం పాడవకుండా మ్యాక్సిమం ప్రేమ వాతావరణంతో కొనసాగాలన్న నా తపనను గుర్తించరే. అందరూ స్వార్థపూరితంగా మాట్లాడిన వాళ్ళే. అప్పుడు నేనేమనుకోవాలి అంటే, ఈ ఛాన్స్ మీకు రాలేదు కనుక స్వార్థంతో మీరు మాట్లాడుతున్నారా అని నేను ప్రశ్నించాల్సి వచ్చింది మిమ్మల్ని. గుర్తుంచుకోండి, నేను ఇప్పుడు ఒక్కరి పేరు అని ప్రస్తావించట్లేదు. దాదాపుగా క్రైస్తవ యూట్యూబర్స్ అంతా, పాస్టర్స్ కానీ, విశ్వాసులు కానీ, ఏమండి, ఇంకెవరైనా సరే, సాంబశివరావు గారు నాతో మాట్లాడి ఫోన్ చేసి, పర్లేదు బ్రదర్, మీరు ఇంకొక రీతిగా ఇంకా మాట్లాడితే చాలా బాగుండేది, ఇంకా బాగుండేది, అద్భుతంగా ఉండేది, అయినా సరే మీ వీడియో నేను అబ్జర్వ్ చేశాను, కరుణాకర్ గారితో మాట్లాడుతున్నప్పుడు మీరు అసలు అష్టబంధనం అంటారు చూసారా, అలాగా వాడు నోరు తెరవకుండా అష్టబంధనం చేశారు. కొన్ని విషయాల్లో చాలా చక్కగా అడిగారు. ఇది మంచితనం అంటే. ఆయన ఇట్లా అప్రిషియేట్ చేశాడండి. ఎవరు? సిహెచ్ సాంబశివరావు గారు. ఏమండి, ఆయన ప్రధానంగా మొదటి నుంచి, మనందరికంటే ముందు నుంచి కూడా క్రైస్తవ పక్షంగా హిందూ గ్రంథాలను వారికి చూపిస్తూ, బైబిల్ని ఎవరైనా విమర్శ చేస్తే వారికి ధీటుగా హిందూ గ్రంథాల నుండి కౌంటర్ ఇస్తున్నటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి సాంబశివరావు గారు. నేను జాగ్రత్తగా విన్నానండి. కొన్ని పాయింట్స్ మీరు చాలా చక్కగా మాట్లాడారు. కరుణాకర్ని అష్టదిగ్బంధనం చేశారు ఇలాగన్నాడండి. మీకు వీలైతే ఆ మాటలు కూడా వినిపిస్తా, వినండి. బాగున్నారా? బాగున్నాం, బాగున్నాం. ఏం సంగతులు? సంగతులు ఏంటంట బ్రదర్, మీరు ఇందాక ఫోన్ చేశారు కదా, అదే కొంచెం ప్రేయర్లో ఉన్నాను నేను. ఫాస్టింగ్ ప్రేయర్ అయితే ఇప్పుడు అయిపోయింది. అంటే నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? అదే, నాకు నిన్న బ్రదర్ ఫోన్ చేసి ఏదో మీరాని హేమలత గారు మాట్లాడిన వీడియో ఏదో పెట్టారు జాన్ బాబు గారు అన్నాడు. అది ఏం వీడియో పెట్టారు ఏంది అడుగుదామని ఫోన్ చేశాను. అదేం లేదులేండి, మామూలుగా నేను సందర్భంలో మాట్లాడుతూ హేమలత గారు నాకు ఫోన్ చేశారు.
నాకు ఫోన్ చేసి మామూలుగా పర్సనల్గా మాట్లాడి, సరేనయ్యా వాళ్ళందరూ ఇట్లా వీడియోలు పెడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు, అదే అన్న తమ్ముడు వాళ్ళు అట్లా చేస్తే అట్లా వీడియోలు మనం పెడతామా, తప్పు కదా, అందుకని నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అని మంచిగా మాట్లాడిందండి. సరే ఇంకా ఇట్లా మనం జవాబు ఇస్తే బాగుండేది బ్రదర్ అని చెప్పింది. సరేనమ్మా అట్లాగే మీరు చెప్పిన మాటలు నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పాను. వీళ్ళు ఏమైనా డైరెక్ట్గా వీడియోలు పెట్టేసి దుమ్ముగా మాట్లాడుతున్నారు కదా మిగిలిన వాళ్ళు చాలా మంది ఆ విషయాల్లో. అందుకని ఇట్లా నాతో మంచిగా మాట్లాడారు. ఇప్పుడు సాంబశివరావు గారు, హేమలత గారు అని అది జస్ట్ ఒక చిన్న బిట్టు, అంటే మీరు మాట్లాడలేరు బట్ మీ ఇద్దరు మాట్లాడుకున్న చిన్న సంభాషణ చూపించాను హేమలత గారిని పరిచయం చేయడానికి. అంతే, నాకు మంచిగా సలహా ఇచ్చింది, పెద్దది కదా చక్కగా అనుభవంతో అది మాట్లాడినప్పుడు జస్ట్ ఒక మీతో మాట్లాడుతున్న ఒక చిన్న బిట్ ప్లే చేశాను అనమాట, ఆమెని ఐడెంటిఫై చేయడానికి ప్రజలు. మీరు కరుణాకర్తో మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా వాళ్ళ దేవుణ్ణి కానీ వాళ్ళ గ్రంథాలను కానీ కించపరుస్తూ ఎక్కడా మాట్లాడలేదు. కానీ కరుణాకరు ఒక చోట మాట్లాడుతూ మోషని పట్టుకొని ఉగ్రవాదని అదని ఇదని చాలా దారుణంగా మాట్లాడారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనకు బాధ కలుగుతుంటుంది. ఇప్పుడు అవతల వ్యక్తి నీ దేవుళ్ళ గురించి నీ గ్రంథాల గురించి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు అలా మాట్లాడవు? ఇప్పుడు డిబేట్ కాదు కదా, మామూలుగా మాట్లాడుకున్నారు కదా, చర్చా కార్యక్రమం లాగా మామూలుగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి సందర్భంలో మోస పెద్ద ఉగ్రవాది, మోస పెద్ద అది ఇది అని చెప్పేసి మాట్లాడటం, అలాగే యేసుని పట్టుకొని కల్పిత క్యారెక్టర్ అని అంటాం. సరే కల్పిత క్యారెక్టర్ అని అంటే అది అంత బాధాకరంగా అనిపించింది మనకి. వాడు చెప్పేది అబద్ధం అన్న సంగతి మనకు తెలుసు, కానీ అట్లా కాదు ఉగ్రవాదని లేదా ఇంకోటని ఒక మనం ఎంతో గౌరవంగా భావించేటటువంటి ఒక ప్రవక్తను పట్టుకొని ఆ విధంగా దూషించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదా. అలాంటివి విన్నప్పుడే మన వాళ్ళు కొంచెం బాధ కలిగింది. మీరు బాగానే మాట్లాడారులే, అది ఏ విషయానికి ఆ విషయం మీరు నాకు ఎక్కడ నచ్చిందంటే మీరు మాట్లాడిన విషయం, ఆడు ఏమన్నాడంటే అసలు బలి ఇవ్వటం ద్వారా పాపాలు పోతాయి అనేటువంటి కాన్సెప్ట్ మా దాంట్లో లేదండి మా గ్రంథాల్లోనే అన్నాడు. మీరు పాయింట్అవుట్ చేశారు దాన్ని బాగా. లేదా నన్ను చెప్పమంటావా తర్వాత ఆయన చూసి అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి చివరికి ఏమన్నాడంటే లేదండి అప్పుడు ఏదో పూర్వకాలం దురాచారం లాగా వచ్చింది అన్నట్టుగా వచ్చిందని చెప్పి పూర్వకాలంలో వధించారండి, అది అప్పుడెప్పుడో జరిగినాయండి అని మళ్ళీ తర్వాత మాట మార్చాడు. లేదండి శాస్త్రాల్లో లేదు. అట్లాగా ఉంది కదండి, శాస్త్రాల్లో లేదా? ఉందిగా, నేను వీడియో పెట్టాక మొన్న. అవును చూసిన మీ వీడియో కరెక్ట్ స్క్రీన్ షాట్ కూడా తీశాను నేను. అన్ని ఇచ్చాను కదా నేను దాంట్లో. అవునవును కరెక్టే. ఇంకా చాలా ఉన్నాయి, నేను జస్ట్ వీడియో పెద్ద అయిద్దంటే 2-3 రిఫరెన్స్లే ఇచ్చా. చాలా చాంతాడంత లిస్ట్ ఉంది దానికి. అట్లా మీరు కూడా ఏంటంటే అక్కడక్కడ మంచిగా పాయింట్అవుట్ చేశారు అతన్ని. అయితే సాంబశివరావు గారు వాస్తవంగా అది ఒక డిబేట్ లాగా నువ్వెంత లేకపోతే అది ఇది ప్రశ్నించుకునే విధానంలో కూర్చోలేదు నేను అక్కడ. ఆయన ఏమన్నాడంటే నాతో, సరే పాస్టర్ గారు మీరు సడన్ గా వచ్చారు కనుక జస్ట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి బైబిల్ మీద, నేను అడుగుతాను మీరు చెప్పండి అన్నాడు. వాదపదటం లేవద్దు, జస్ట్ వివరించుకుందాము, నేను అడుగుతాను మీరు జవాబు చెప్పండి అని కరుణాకర్ దగ్గర జరిగింది. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక అంశం పెట్టుకొని దాని మీద డిస్కషన్ చేయడం అయితే నేను కూడా రిఫరెన్స్లు రాసుకొని కరెక్ట్ సెట్ చేసుకుని కూర్చునేవాడిని. అది డిబేట్ అంటారు. అట్ట కాదు కదా ఇది, అందువల్ల నేను ఎప్పటికీ డిఫెండ్ చేసుకునే పనిలోనే పడాల్సి వచ్చింది. ఎందుకని అడుగుతుంది అతను కదా, అప్పుడు ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్తున్నాడో అర్థం కాకుండా వెళ్ళిపోతున్నాడు కదా, అటు వెళ్తే ఇటు వెళ్తే అందువల్ల డిఫెండ్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది నేను సడన్ గా. ఇప్పుడు లలిత్ గారు కూడా పిలిచింది ఎందుకు, నన్ను జస్ట్ ఇంటర్వ్యూ చేస్తానన్నాడు ఆయన. ఇంటర్వ్యూ అంటే మనం ఆయన అడిగినట్టుగా మనం చెప్పటమే కదా సహజంగా ఇంటర్వ్యూ అంటే. వాస్తవానికి అండి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెబుతున్నాను నేను. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని పిలిచారు అని అంటే కొంత పీపుతో ఉంటారండి, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రిపరేషన్ ఉంటుంది, వాళ్ళకి ముందు ఐడియా ఉంటుంది కదా. వాళ్ళు ముందుగానే మన జాన్ బాబు గారు వస్తున్నారు, ఆయన మంచిగానే మనం గౌరవిస్తాం, బాగానే ఉంటాం, కానీ ఈ విషయంలో మాత్రం రాజీ పడకుండా మనం అనుకున్నది అక్కడ నుంచి మనం సాధించాలి అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళ మనసులో ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరేంటంటే మీరు దైవజనులు కాబట్టి మీకు అటువంటి ఆలోచన మనసులో ఉండదు, మీరు మామూలుగా వెళ్ళి కూర్చొని వాళ్ళకి ఏదో సువార్త చేద్దాం అన్న ఆలోచనలో మీరు వెళ్తారు. మీ ఉద్దేశం తప్పు కాదు, మీరు చేసింది కూడా తప్పు కాదు. అయితే ఏం జరుగుతుందంటే ఎక్కడ
మన వాళ్ళ బాధ కలుగుతుందంటే సహజంగా ఇప్పుడు ఇది సాంబశివరావు ఇంట్లో మాట్లాడుకోవడం దానికి సంబంధించిందో లేదా జాన్ బాబు గారికి సంబంధించిందో కాదు ఇది. ఇప్పుడు మన దేవుణ్ణి మన బైబుల్ని దూషించినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎవరెవరైతే ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటారో అందరికి బాధ కలిగింది. వాళ్ళ స్థానంలో మీరున్నా కానీ అలాగే భావిస్తారు. అది ఆ విషయంలోనే వాళ్ళు కొంచెం అడ్వాన్స్ అయి ఉంటారు. అయినా కానీ వీడియో మాక్సిమం అండి నేను అది గ్రహించి అసలు ఫస్ట్ ఒక 5-6-7 మంది పెట్టినా నేను ఏం మాట్లాడలేదండి. నేను అర్థం చేసుకున్నాను. నేను కూడా కరెక్టేలే వాళ్ళ ఆవేదనలు అర్థం ఉందలే సరేలే పోనీ అని. కాకపోతే మళ్ళా కంటిన్యూ చేస్తున్నారు పెట్టిన వాళ్ళే మళ్ళీ. అందుకని మళ్ళీ నేను వీడియో మాట్లాడాల్సి వచ్చింది అట్లా చేయొద్దని. అది కొంచెం బాధగా అనిపించింది మన వాళ్ళకి. అయితే అది మీరు అన్నట్టు ఏంటంటే పదే ఇప్పుడు ఎట్టయినా ఇప్పుడు జాన్ బాబు గారు కూడా ఒక దైవజనుడు. ఆయన క్రీస్తుపక్షంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి. మనలాంటివాడే కాక ఆయనదవ పంద మందవ పంద. దేన్ని తక్కువ చేసి మాట్లాడటానికి వీలు లేదు. అది నా భావన అయితే అది. అదేలేండి. అవును. అందువల్ల సరే ఏదో అంతా మనమే కాబట్టి ఒకరినొకరు క్షమించుకోవటం. అవును. ఇక అవన్నీ మనం రిపీట్ కాకుండా చూసుకోవటం. ఫర్దర్గా ఏంటంటే దీన్ని బట్టి ఎప్పుడన్నా మీరు ఇప్పుడు ఒకళ్ళని కలవద్దని చెప్పే రైట్స్ మనకు ఎవరికి లేవండి. అవును. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అయ్యా మీరు కొంచెం ఈ విధంగా ఉండు ఈ విధంగా ఉండని కొద్దిగా ఏదన్నా చెప్తున్నారండి. మంచి పద్ధతి. పోనీ మీరు వీడియోలు పెట్టినట్లాగే చెప్తే నేను అసలు బాధపడ్డా కదా. అదే వాళ్ళు మరీ ఘోరంగా మనసు బాధ పెట్టేటట్టుగా నొప్పించేటట్టుగా అసలు నీకేం తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళటం ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకు వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకంటే సరే వాళ్ళు మరి నన్ను ఫైండ్ అవుట్ చేసి ఏదో పాపం అనుకూలంగా ఉంటాడు పాస్కర్ అని పిలిచాడు. పిలిచినప్పుడు మరి నేను ఎట్లా వెళ్ళకుండా ఉంటాను. అది కూడా నేను దాటలేసాను. ఎప్పుడో 1 year బ్యాక్ నుంచి ఆయన కనీసం మధ్యలో 4-5 సార్లు నెలకి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పాస్కర్ ఒకసారి నేను ఆఫీస్ పెట్టుకున్నాను కదా క్రైస్తవులతో ఇంటర్వ్యూ ఇంతవరకు నేను చేయలేదు ఒకసారి రండి అని లలిత్ గారు రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ చేశాడండి. నా అంతటా నేను వెళ్తాం కూడా కాదు అది. ఇక వెళ్ళిన తర్వాత కరుణాకర్ కూడా మరి ఇలాదాకా వచ్చారు కదండి మన ఆఫీస్కి కూడా రండి చూసి వెళ్తారు కానీ ఆయన అన్నట్టుగా అంటే అట్లా కొంచెం ఏదో అట్లా కాసేపు కూర్చొని చూసి వెళ్దామని అనుకుంటే అనుకోకుండా నన్ను ఇట్లా మాట్లాడదామని అన్నాడు సడన్గా. సరేలే ప్రిపరేషన్ లేదు కదలే మామూలుగా ఏదన్నా అడిగితే చెప్దాం అన్నట్టు నేను మ్యాక్సిమం అదొకటండి. రెండోది ఏమన్నా నా దృష్టిలో ఏముంది సరే వీళ్ళు ఏది మాట్లాడినా మ్యాక్సిమం నేను కంట్రోల్లో ఉంటూ దేవుని ప్రేమను చూపించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి ఏదన్నా మాటలు చెప్తాం. ఇప్పుడు లలిత్ గారికి అనుకోండి ముందే నేను అసలు నాన్నగారు సాక్ష్యం చెప్పేశాను. అట్లా చేద్దాం కొంచెం ప్రేమను చూపిద్దాం ద్వేషిస్తున్నట్టుగా ఉండొద్దు అని నేను డిసైడ్ అయ్యానండి. అది మన వాళ్ళకి బాధ అయిపోయింది. అదే అది కొంతమందికి మన వాళ్ళకి అది నచ్చలేదు. ఏంటంటే వీళ్ళు కాకుండా అరే మన దేవుళ్ళు వాళ్ళు ఇంత మాట్లాడినారే మన బైబిల్ గురించి ఎలా అన్నారు మన జాన్ బాబు గారు మన నవ్వుతా శాంతియుతంగా మాట్లాడాడు అనేది వీళ్ళు కొంతమంది. అవును. కానీ అదేంటంటే మీరు కూడా ఏంటంటే అక్కడక్కడ గట్టిగానే పాయింట్అవుట్ చేశారు. నేను గమనించింది ఏంటంటే మీలో గతంలో కంటే కూడా ఇప్పుడు మీరు బాగా ఇంప్రూవ్ అయ్యారు ఆ విషయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గతంలో కంటే కూడా ఫస్ట్ ఉన్న దానికంటే కూడా ఇప్పుడు ఏంటంటే అవతల వాళ్ళని కొంచెం ఏదో అర్థదిగ్బంధనం చేస్తారు చూసారా దాంట్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యారు మీరు బాగా. నేను ఇంకోటి గమనించింది ఏంటంటే వాడు అన్నాడు కదా మా కృష్ణుడు చెప్పాడండి మనసులో నుండి వచ్చే దురాలోచనల్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగో ఏదో అంకుశం ఏనుగు అది ఇది అన్నాడు కదా. అవునవునవును. సాధన చేయాలన్నారు కదా మీరు అడిగారు సాధన అంటే ఎలా చేస్తారు సాధన ఎంతకాలం చేస్తారు అన్నాడు. వాడు దాన్ని దాటేసి వెళ్ళిపోయాడు. అవును. తర్వాత మీరు ఋషులు చేసిన వాళ్ళు జైలు ఎందుకు ఉండారని కూడా అన్నానండి. వాళ్ళు సాధన చేయలేదంటే చేయలేదు అంటున్నాడు. ఈయన మాత్రం చేసాడట సాధన. మరి నువ్వు చేసావు నువ్వు కరెక్ట్. అదే నేను ఇంటి ఒకసారి ఎడ చేసి చూపి అందరూ చూస్తారు నేర్చుకుంటారు ఎట చేస్తారో సాధన అనేవాడిని నేను అడిగితే అక్కడ కూర్చొని ఒకసారి చేయి చూపి అనేవాడిని. అట్లాగా మీరు బాగా అతన్ని కంట్రోల్ చేశారు చాలా వరకు. ఏమండి ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అది తప్పండి ఇది తప్పండి ఇలా చేయాల్సిందండి అలా చేయాల్సిందండి ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా బచ్చాలే నాకంటే. ఐ మీన్ చిన్నపిల్లలు. అంటే మీకెరిగిన జ్ఞానం నాకు లేదా? మీకున్నటువంటి టాలెంట్ నాకు లేదా? దేనిలో మీరు టాలెంట్ ఫర్లు? మరి మనం ఏదన్నా కూర్చుని ప్రేమపూర్వకంగా మాట్లాడదాం రండి అంటే ఎవరు మళ్ళీ
ఆ? సరే, ఇప్పుడు మన వాళ్ళని ఖండించడం అని కాదులే కానీ ఏదో సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నానండి. విషయాలు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఎవరైనా చేసినప్పుడు సరే చెప్పొచ్చు, అది ప్రేమతో చెప్పాలి, ఫోన్ చేసి చెప్పాలి. వినకపోతే అప్పుడు వీడియోలు పెట్టాలి. అంతేగాని ఇక మనకి వ్యూస్ వెళ్ళిపోతాయిలే, ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుందిలే, జాన్ బాబు గారు ట్రెండ్ అవుతున్నాళ్ళని అరే ఆ వారం 10 రోజులు ఆ జాన్ బాబు గారు జాన్ బాబు గారు జాన్ బాబు గారు జాన్ బాబు గారు, నా ఫోటో లేని వీడియో లేదు, నా ఫోటో లేని ఛానల్ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాగల కక్ష చేత కానీ మిష చేత కానీ సువార్తను ప్రకటించండి అని పౌలు గారు అన్నట్టుగా మొత్తానికి కక్షతో కానీ మంచితనంతో కానీ నన్ను బాగా పాపులర్ చేసి వదిలేశారు మీరంతా కూడా. మీ అందరికీ థ్యాంక్స్.